ఈరోజు కర్నూలు నగరంలో వక్ఫ్ సవరణ చట్టం పైన దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ ఫోరం, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు మా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, మా ఎస్సీ బీసీ నాయకులు, ముస్లిం సోదరులు, మత గురువులు మనం ఎలా ముందుకు అడుగులు వేయాలి, ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది, కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకుని రావడం జరిగిందని చెప్పి మేమందరం ఒక నిర్ధారణకు వచ్చినాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ గారి రాజ్యాంగం ఇచ్చిన అధికారులు హక్కులుని ఉపయోగించుకుంటూ అది న్యాయ పోరాటమా లేదంటే మాకు ఇచ్చిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇచ్చిన ప్రతి నిరసనకి కూడా మేము ఖచ్చితంగా టైం టు టైం మా పోరాటాలు మేము చేస్తాము, ఐక్యమత్యంతో కలిసిమెలిసిగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా లౌకికవాదాన్ని, సెక్యులరిజంని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి హక్కులు కూడా కాపాడుకునే విధంగా, అది ఎస్సీల హక్కులు ఉండని, ఎస్టీల హక్కులు ఉండని, బీసీల హక్కులు ఉండని, ఓసీల హక్కులు ఉండని, మైనార్టీల హక్కులు ఉండని, ప్రతి ఒక్కరిది కూడా హక్కులు కాపాడుకునే విధంగా ఏ స్వేచ్ఛ, ఏ రాజ్యాంగం మాకు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎవరన్నా ఇబ్బంది పెడితే దానికి ఐక్యమత్యంతో కలిసిమెలిసిగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. మరి ఇదే స్పిరిట్తో మేమందరం కలిసి కూడా రాబోయే రోజుల్లో ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. భారత గౌరవనీయ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినటువంటి ఉమీద్ ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని గురించి దేశవ్యాప్తంగా ఒక్క ముస్లిం మైనారిటీల్లోనే కాదు మిగతా బడుగు బలహీన వర్గాల్లో కూడా ఒక ఆందోళన నెలకొన్నది. ఈ చట్టానికి సవరణలు అవసరమే కానీ దీంట్లో ముస్లింల మేలు కొరకే చేశాం ఈ సవరణ అని చెప్పి పేద ముస్లింల కోసమే చేశామని చెప్పినది అది అవాస్తవము. వాస్తవంగా మరి దీన్ని భారత రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్కు విరుద్ధమైనటువంటిది, దాన్ని భంగకరంగా దీని యొక్క చట్టాన్ని రూపొందించారు. అంతేకాకుండా దీనికి పార్లమెంటులో కూడా జరిగినటువంటి చర్చల్లో కానీ, అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చల్లో కానీ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తినటువంటి ఒక్క ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా, వాళ్ళు ప్రతిపాదించినటువంటి సవరణలు చేయకుండా ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క వాటిని ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా చేసుకోవాలని ఈ యొక్క వక్ఫ్ బోర్డ్స్ ద్వారా జరుగుతున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టాన్ని ఈరోజు సవరించి దాన్ని ఆమోదింపజేయడం జరిగిందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. ఇది ఒక్క వీరితోనే పోవడం లేదు. ఈరోజు ముస్లిం మైనారిటీల యొక్క ఆస్తులను, వక్ఫ్ బోర్డుల ఆస్తులను ప్రభుత్వము ఏ విధంగానైనా సరే పెట్టుబడిదారులకు అప్పజెప్పాలన్నటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. ఇది ఇంతటితోనే ఆగదు. రేపు మనం ఈరోజే చూసాం, మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఈ యొక్క ఉమీద్ బిల్లుకు వేశారో, మరి ఉమీద్ అనేది ఆశ, హోప్. మరి ఈరోజు ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి ఆశలన్నీ చంపే విధంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. నిన్న ఆమోద ముద్ర వేసిన వెంటనే మరి ఈరోజు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ పార్టీని నడుపుతున్నటువంటి సంస్థ ఉందో వెంటనే మరి ఈరోజు క్రిస్టియన్ మైనారిటీస్ యొక్క ఆస్తులపైన కన్ను వేసినట్లుగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్గనైజర్ పత్రికలో ఒక వెబ్సైట్లో వాళ్ళు రాశారు, ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చింది, అది వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 70 లక్షల హెక్టార్ల భూమి కేథోలిక్ సంఘంలో వారి యొక్క ఆధీనంలో ఉంది, అవి కూడా బ్రిటిష్ కాలంలో లీజుకి ఇచ్చినటువంటివే. మరి దీనిపైన కూడా ఒక ఆలోచన చేయాలన్నటువంటి మరి ఆ యొక్క ఆర్టికల్ ఈరోజే ప్రచురితమైంది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. మరి ఇటువంటి ఉద్దేశాలతో అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజల యొక్క వారి యొక్క మనోభావాలను తుడిచిపెట్టి ఈ దేశంలో ఒక కమ్యూనల్ మెజారిటేరియన్ ఆటోక్రాటిక్ రూల్ అంటే మతోన్మాద సామ్రాజ్యాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మరి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సమానమైన భారత రాజ్యాంగం చెప్తా ఉన్న ఆ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు ఏదో పార్లమెంట్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఆధారంగా చేసుకొని తీసుకున్నటువంటి ఈ పరిస్థితిలో ఒక్కటి గమనించాలా,
వీరు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ హక్కులు కాలరాయాలని ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని అత్యాచార నిరోధక చట్టాన్ని సవరించారు. అయితే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమం వల్ల తిరిగి దాంట్లో కొన్ని సవరణలు చేయాల్సి వచ్చింది, తల వంచాల్సి వచ్చింది. అదేవిధంగా రైతుల యొక్క ఉద్యమంలో మీరు మనందరికీ కూడా తెలుసు, ఆ చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలపైన, రైతు చట్టాలపైన మరి దేశవ్యాప్తంగా రైతులు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎదురు పోరాటం చేస్తే తల వంచుకొని దాన్ని ఉపసంహరించుకునేది. అటువంటి ఉద్యమం తిరిగి ఈ యొక్క ఒక్కు బిల్లులో మరి ఒక్కు చట్టంలో రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో దీన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకునే దానికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల వారందరూ కూడా ఏకం కావాలని, అదేవిధంగా మతం పేరు మీద మతోన్మాదాన్ని, మత్తును ప్రజల్లో నింపుతున్నటువంటి ఏదైతే వెనుక శక్తులు నడిపిస్తున్నాయో రిమోట్ కంట్రోల్ శక్తులు, ఆ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి మరి దీనిపైన అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి ఉద్యమించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి దాని చట్టాన్ని రద్దు చేసే పరిస్థితి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను రద్దు చేసే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాబట్టి మేము ఈ దేశ ప్రజలుగా, గిరిజనులుగా, మేమంటూ అడవిని నమ్ముకొని ఉన్న వాళ్ళము, మాకు ఏ చట్టాలు కూడా లేకుండా మాకున్న చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ అడవుల నుంచి తరిమేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టింది. ఒకవైపు దండకారణ్యం నుంచి చూస్తే నల్లమల్ల అడవి దాకా కూడా మావోయిస్టుల వేరేత పేరిట అడవిలో ఉన్న గిరిజన కుటుంబాలనంతా నిర్వీర్యం చేస్తుంది, వాళ్ళని మట్టిపాలు చేస్తున్నారు గిరిజన కుటుంబాలని. అదేవిధంగా చూస్తే ఈరోజు మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము కూడా గిరిజనులుగా మా బాధ్యతగా మైనారిటీ హక్కుల కోసం, మా హక్కుల కోసం, వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మేము వాళ్ళ వెంట ఉండి మేము కూడా ఈ పోరాటానికి నాంది పలుకుతూ వాళ్ళ వెంట ఉంటామని చెబుతున్నాను.